హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ స్వాతి. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ సకినాలండి. టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా బియ్యాన్ని నానబెట్టుకోవాలండి. ఈ సకినాలకైనా అరిసెలకైనా రేషన్ బియ్యం అయితే బాగుంటాయండి. బియ్యాన్ని నైట్ నానబెట్టుకొని మరుసటి రోజు కడిగి వడగట్టుకొని మిక్సీకైనా పట్టుకోవచ్చు, లేదంటే మిల్లులో అయినా పిండి పట్టించుకోవచ్చు అండి. సకినాలు చేయాలంటే పిండి పట్టించిన వెంటనే తడి పిండితోటే చేసుకోవాలండి. లేదంటే 2-3 రోజులు పిండిని ఆరబెట్టి పూర్తిగా పిండి ఆరిన తర్వాతనే చేసుకోవాలండి. పిండి సరిగా ఎండకపోయినా సకినాలు గట్టిగా వస్తాయండి. అందుకే పిండి పట్టించిన వెంటనే చేసుకున్నా, లేకపోతే పూర్తిగా ఆరిన తర్వాత చేసుకున్నా కరకరలాడుతూ వస్తాయండి. కేజీ బియ్యానికి 1/4 కేజీ నువ్వులు వేసుకోవాలండి. మీకు నువ్వులు అంతగా వద్దనుకుంటే 100 నుంచి 150 గ్రాముల వరకైనా వేసుకోవచ్చు. ముందుగా పట్టించిన తడి బియ్యం పిండిని ఒక బేషన్లో వేసుకొని నువ్వుల్ని కడిగి వేసుకోండి. నువ్వులు కడిగి వేసుకుంటే అందులో ఏమైనా తాలు గింజలు ఉంటే పైకి తేలుతాయండి. నువ్వుల్ని కడగకుండా డైరెక్ట్ అలా వేస్తే తాలు గింజలు ఏమైనా ఉంటే ఆయిల్లో వేయగానే పేలిపోయే అవకాశం ఉంటుందండి. అలాగే 1 కేజీ బియ్యానికి 2 స్పూన్ల వరకు వాము వేసుకోండి. అలాగే కేజీకి 1 స్పూన్ చొప్పున ఉప్పు వేసుకోండి. చిటికెడంత సోడా ఉప్పు కూడా వేసుకోండి. ఇలా అన్ని వేసిన తర్వాత పిండినంతా అన్ని కలిసేలాగా కలుపుకోండి. పిండి మొత్తంలో ఒకేసారి నీళ్లు వేసి కలపకూడదండి. పిండిని కొంచెం కొంచెంగా ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని నీళ్లు వేసి పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ జారుగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలండి. తర్వాత ఒక కాటన్ శారీ కానీ లేదంటే ఒక పాత బెడ్షీట్ కానీ తీసుకొని దాని మీద సకినాలు చుట్టుకోవాలండి. సిల్క్ వాటి మీద అయితే సరిగ్గా రావండి. కాటన్ అయితే నీళ్ళ తడి పీల్చుకుంటుంది కదా, సకినాలు కొంచెం ఆరడానికి తక్కువ టైం పడుతుంది. మేమైతే ముందుగా కలిపిన పిండిలోంచి చిన్న ముద్ద తీసుకొని గౌరమ్మని పిండి గౌరమ్మని చేసి బొట్లు పెట్టి ఆ తర్వాత సకినాలు చుట్టడం స్టార్ట్ చేస్తామండి. అలాగే పిండి మొత్తం అయిపోయే వరకు కొంచెం కొంచెం పిండి కలుపుకుంటూ సకినాల్ని మీకు వీలైనంత సన్నగా చుట్టుకోండి. ఈ సకినాలు చుట్టేది మా అమ్మ అండి. మా అమ్మ అయితే చాలా సన్నగా చుడుతుంది. మా పెద్దమ్మలు పిన్నిలు ఎవరు సకినాలు చేసినా ఎక్కువగా మా అమ్మతోటే సకినాలు చుట్టిస్తారండి. అంత సన్నగా చుడుతుంది. నేను కూడా సకినాలు బాగానే చేస్తాను కానీ మా అమ్మ తర్వాతనేనండి. చూసారు కదా, ఇలాగే పిండి మొత్తాన్ని సకినాలు చుట్టుకోండి. ఇవి ఆరేలోపు మనం పొయ్యి మంట చేసుకోవచ్చండి. వీటిని గ్యాస్ మీద కంటే పొయ్యి మీద చేస్తేనే బాగుంటుందండి. ఎందుకంటే ఇవి కాలడానికి ఎక్కువ టైం పడుతుందిగా, గ్యాస్ ఎక్కువగా పడుతుందండి. మీకు వీలైనంత వరకు పొయ్యి మీదనే చేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి వేడైన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్కటిగా గరిటెతో కానీ ప్లేట్తో కానీ తిరగకుండా మరో ప్లేట్లోకి తీసుకోండి. మీ మూకుడు సైజును బట్టి ఎన్ని వీలైతే అన్ని 10-15 వరకు కూడా వేసుకోవచ్చండి. ఇలా ప్లేట్లోకి అన్ని తీసుకున్న తర్వాత వేడైన ఆయిల్లోకి మెల్లగా వేసుకొని 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇలాగే మిగిలిన సకినాలన్నీ కూడా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సంక్రాంతి స్పెషల్ సకినాలు రెడీ అయినట్టే. మీరు తప్పకుండా ట్రై చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో సంక్రాంతికి సింపుల్గా చేసుకునే 4 రకాల పిండి వంటలు వీడియో పెడదాం అనుకుంటున్నానండి. అందులో మీకు ఎలాంటి పిండి వంటలు రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎక్కువగా ఏ పిండి వంట గురించి కామెంట్స్ వస్తే అవే చేసి పెడతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.